మాయాబజార్ తెలుగులోనే కాదు భారతీయ సినీ చరిత్రలో అరుదైన మహా కళాఖండం. మహాభారత పాత్రలనే తీసుకుని మత్తుగా గమ్మత్తుగా ఓ కాల్పనిక కథను సృష్టించి ఇది కల్పిత గాథ లేక నిజంగా మహాభారతంలో జరిగిన నిజమైన సంఘటన అనేది తెలియనివ్వకుండా చెక్కిన శిల్పరాజం ఇది. ఈ చిత్రం షూటింగ్ లో సినిమా విడుదలైన తర్వాత కూడా ఎన్నో విశేషాలు వింతలు అబ్బుర ఘటనలకు ఈ చిత్రం వేదికగా నిలిచింది. ఇది నిజానికి ఓ ఫ్యాంటసీ స్టోరీ, కానీ చూసేవారికి ఆ విషయం తెలీదు. దీనిని నాగిరెడ్డి చక్రపాణిలు తమ విజయ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రానికి కేవి రెడ్డి దర్శకుడు. ఈ చిత్రం నిడివి 184 నిమిషాలు. 1957 మార్చి 27న ఈ చిత్రం విడుదలై సంచలన విజయం సాధించింది. స్క్రీన్ ప్లేను కూడా కేవి రెడ్డిని సమకూర్చగా కథను పింగళి నాగేంద్రరావు తయారు చేశారు. ఇక ఘంటసాల, సాలూరి రాజేశ్వరరావులు ఈ చిత్రానికి అత్యద్భుతమైన సంగీతం అందించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సావిత్రి, ఎస్వి రంగారావు, రేలంగి వంటి మహామహులు నటించారు అనడం కంటే జీవించారనే చెప్పొచ్చు. ఇక ఈ చిత్రంలో మొదటిగా చెప్పుకోవాల్సింది మార్కస్ బాట్లే సినిమాటోగ్రఫీ గురించి. నేడు గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ అంటూ కోట్లు ఖర్చు చేస్తుంటే ఏమాత్రం గొప్ప సాంకేతికత లేని ఆ రోజుల్లోనే మార్కస్ బాట్లీ ఘటోత్కచుడైన ఎస్వి రంగారావుపై ట్రిక్ ఫోటోగ్రఫీ సీన్లు, ముఖ్యంగా వివాహ భోజనంబు వింతైన వంటకంబు పాటలో పెళ్లి విందు కోసం చేసిన అన్ని రకాల తిండి పదార్థాలను, రుచిగల పదార్థాలను ఘటోత్కచుడు తన నోట్లోకి పంపుతూ నిమిషాల్లో అన్ని పాత్రలను ఖాళీ చేయడంలో ఆయన చూపిన కెమెరా పనితనం అద్భుతం, అనన్య సామాన్యమనే చెప్పొచ్చు. అంతటి కీర్తి ఆయనకొచ్చింది. ఇక ఈ చిత్రంలో సావిత్రి శశిరేఖగా నటిస్తూనే మధ్యలో ఘటోత్కచుడు శశిరేఖలోకి దూరి ఉత్తర కుమారుణ్ణి ఏడిపించే సీన్స్ లో క్షణాల్లో స్త్రీతత్వమైన లాలిత్వం కనపరుస్తూ అదే క్షణంలో వెంటనే ఒకే షాట్ లో ఘటోత్కచుడు ఒంట్లోకి రావడంతో కాస్త మొరటుగా ప్రవర్తించి నటించిన తీరు చూస్తే సావిత్రిని మహానటి అని ఎందుకు పిలుస్తారో అర్థమవుతుంది. ఇక బలరాముని కుమార్తెగా, అభిమన్యుని ప్రేయసిగా సావిత్రి నటనకు జేజేలందుకుంది. ఇక ఈ చిత్రం షూటింగ్ కి ముందే కెమెరామెన్ మార్కస్ బాట్లీ సావిత్రికి మనస్పర్ధలొచ్చాయంటారు. దాంతో ఎలాగైనా సావిత్రిని ఏడిపించి నవ్వులు పాలు చేసేందుకు బాట్లీ నీకోసమే నే జీవించి ఉన్నది అనే ఫ్యాంటస్ సాంగ్ లో అభిమన్యుణ్ణి తలుచుకునే శశిరేఖగా సావిత్రిపై తీయాల్సిన ఓ సీన్ ని కాస్త క్లిష్టమైన పద్ధతిలో కెమెరా నుంచి సైడ్ యాంగిల్లో క్లోజప్ షాట్ లో సావిత్రిని విషాదంగా చూపిస్తూ ఒకే షాట్ లో ఆమె 3 కన్నీటి చుక్కలు కార్చారని చెప్పాడు. వెంటనే దర్శకుడు కేవి రెడ్డి జోక్యం చేసుకుని ఏడవడం అంటే గ్లిజరిన్తో ఏడొచ్చు కానీ 3 కన్నీటి చుక్కలను టపాటపా రాలేలా చేయడం అంటే అది జరగని పని అని వాదించారు. కానీ మార్కస్ బాట్లే అలా నటిస్తేనే ఈ సీన్ బాగా పండుతుంది సార్, 3 కన్నీటి చుక్కలు క్లోజప్లో టపటపా రాలాలని చెప్పాడు. కేవి రెడ్డి బాట్లేని వారించిపోగా సావిత్రి కలగజేసుకుని 3 సార్, ఎన్ని కన్నీటి చుక్కలు కావాలో లెక్క వేసి చెప్పమనండి, ఒక్క కన్నీటి చుక్క ఎక్కువగా రాదు, తక్కువగా కూడా రాదు. బాట్లే గారు చెప్పినన్ని సార్లే కన్నీటి చుక్కలు పడతాయి, అది కూడా గ్లిజరిన్ లేకుండా. అదే జరిగితే మీ తదుపరి చిత్రాలు కూడా నన్నే హీరోయిన్ గా పెట్టుకోవాలని దాదాపు డైరెక్టర్ కేవి రెడ్డికి, సినిమాటోగ్రఫర్ మార్కస్ బాట్లేకి ఛాలెంజ్ విసిరింది. అంతమంది యూనిట్ సభ్యుల ముందు ఆమె అలా ఛాలెంజ్ లాగా చేయడంతో ఆమెది అతి విశ్వాసమని, పొగరని అందరూ భావించారు. బాట్లే చేయనివ్వండి సార్, మహానటి అని పిలిపించుకోవడం కాదు, మహానటులకు ఇదేమి పెద్ద గొప్ప విషయం కాదు అని ఇండైరెక్ట్ గా సావిత్రి మీద సెటైర్ వేశాడు. షాట్ రెడీ, రోలింగ్, యాక్షన్ అనగానే సావిత్రి బాధతో కూడిన మోమును పెట్టి 3 కన్నీటి చుక్కలను గ్లిజరిన్ కూడా లేకుండా టపటపారాల్చిందే. దాంతో ఆమెది పొగరు అని భావించిన దర్శకుడు కేవి రెడ్డి, సినిమాటోగ్రఫర్ మార్కస్ బాట్లే, యూనిట్ లోని అందరూ తమకు తెలియకుండానే సావిత్రి నటనకు పొంగిపోయి చప్పట్లతో స్టూడియో మార్మోగేలా అయిపోయింది. వెంటనే దీనికి కారణమైన సినిమాటోగ్రఫర్ మార్కస్ బాట్లే పరుగున సావిత్రి వద్దకొచ్చి ఆమె చేతిని తీసుకుని తన మొమ్ముపై పెట్టుకుని ఆప్యాయంగా అమ్మా, నీవు నిజంగానే మహానటివి అని అన్నాడు. వెంటనే దర్శకుడు కేవి రెడ్డి కూడా నువ్వు మామూలు నటివి కావమ్మా, నీవు తెలుగుకి కాదు సినీ చరిత్రలోనే ఓ వజ్రానివి, నిన్ను మహానటి అని పొగిడినా సరిపోదని వ్యాఖ్యానించారు. ఇక ఆమెది పొగరు అనుకున్న యూనిట్ సభ్యులు హర్షాతిరేకాలు, ప్రశంసల జల్లులో నాటి సావిత్రి నాడు తడిసి మొత్తయ్యారు. దట్ ఈస్ మహానటి సావిత్రి, ది గ్రేట్ ఎవర్ గ్రీన్ స్టార్. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.